మీద కానీ ఏవైనా అనుమానాలు ఉంటే ఒక రాజకీయ పార్టీగా మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటాన్ని ఎవరు ఆక్షేపించరు. మీరు కాకినాడలో ఏర్పాటు చేసుకున్నదైనా, ద్రాక్షారామంలో ఏర్పాటు చేసుకున్నదైనా, ఏదైనా అదొక రాజకీయ పార్టీగా అందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటే సహజం కదా, రాజకీయ పార్టీలు పెట్టుకుంటాయి కదా అనుకునేవాళ్ళం. మీరు మళ్ళీ ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి ఒక కులానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ద్రాక్షారామంలో చేరి కులాల మధ్య విభజన తీసుకురావడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, దానికి ప్రాతిపదిక ఏది తీసుకున్నారు? మీరు సాయికృష్ణ గారి అదృశ్యాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకున్నారు. అంటే ఇక్కడ ఎవరైనా ఏ ఇబ్బంది జరిగినా దానికి కులాన్ని పులవటమే మీ ధ్యేయమా? కులం పేరెత్తి కులం ద్వారా సమావేశాలను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందటమే మీ ధ్యేయమా? ఒకవేళ మీకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదనుకుంటే ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి, లేకపోతే ఇలా పనిచేయండి అని అడగండి. అంతేగాని దానికి మళ్ళీ కులం రంగు పులివి ఉప ముఖ్యమంత్రి గారిని దాంట్లోకి లాగి ఆయన్ని కులం చట్టంలో బంధించడానికి చేసిన మీ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు. అంబటి రాంబాబు గారు చెప్పారు కళ్ళు తాగారని. మీరు కళ్ళు తాగారు, మీరు కోతి, మీకు ముళ్ళు గుచ్చుకుంది, ఇప్పుడు రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు తాండవాలను చేస్తున్నారు. లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగించాల్సిన అవసరం ఉంది, కులాల పేరుతోటి కొనసాగించాల్సిన అవసరం ఏముంది? ఎందుచేత మీరు దీన్ని కులానికి సంబంధించిన కార్యక్రమంగా, సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? సమస్యను సమస్యగా ఎందుకు తీసుకోవడం లేదు? పవన్ కళ్యాణ్ గారు తొలి నుంచి చెప్పిన మాట ఒకటే, నేను పుట్టిన కులం పట్ల నాకు గౌరవం ఉంది, అంత మాత్రం చేత రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఒక కులంతో ఉండే అవకాశం ఎప్పుడు ఉండదు, అన్ని కులాలని సమానంగా చూస్తాం, అన్ని కులాలకి సరైన గౌరవం ఇస్తాం, అన్ని కులాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం అనేటువంటి మాట ఈరోజు కాదు తొలి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. మీరు ఇవాళ మళ్ళీ అదే రకమైన బురద చల్లడానికి మీ యొక్క ఆలోచన ఏంటంటే, ఈ రకంగా వీళ్ళందరూ కలిసి ఉంటే, ఈ కూటమి ఇలా కలిసి ఉంటే, ఈ మూడు పార్టీలు ఇలా కలిసి